చేలా టీబీజీకేస్ తగు కృషి చేస్తుందని చెప్పారు యూనియన్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య. కోర్టులో ఫిల్ వేసిన యువకుని తరఫు న్యాయవాది సత్యం రెడ్డికి టీఆర్ఎస్తో కానీ టీబీజీకేస్తో కానీ ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అవగాహన రాహిత్యంతో జాతీయ కార్మిక సంఘాలు అర్థం లేని ఆరోపణలు చేయడం సరైంది కాదని సూచించారు. వారసత్వ ఉద్యోగాలకు ప్రమాదం వాటిల్లేలా ఎలాంటి సంకేతాలు వెలువడినా కార్మిక లోకమంతా సంఘటితంగా తమ ఆకాంక్షను వెలుబుచ్చాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్న కెంగర్ల మల్లయ్యతో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. కోర్టు కేసు నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాలపై చెలరేగిన వివాదం సింగరేణిలో ఆందోళనకర వాతావరణాన్ని నెలకొల్పుతోంది. అందరినీ ఆందోళనకు అయోమయానికి గురిచేస్తున్న ఈ పరిణామంపై మనతో మాట్లాడేందుకు టీబీజీకేస్ నేత కెంగర్ల మల్లయ్య గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, కోర్టుకు చేరుకున్న వారసత్వ ఉద్యోగాల వ్యవహారంపై ఎట్లా స్పందిస్తారు? ఇవాళ సింగరేణిలో కార్మికులందరూ కూడా ఆశగా ఎదురు చూసినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు లేదా ఇవాళ విఆర్ఎస్ ఆన్ హెల్త్ గ్రౌండ్ అనే పేరు మీద అమలవుతున్నటువంటి ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఇవాళ ఖచ్చితంగా అమలు కావాలని కార్మికులందరూ కూడా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఎందువల్లంటే ఇవాళ కార్మికుల పిల్లలు ఎంత ఉన్నత విద్యలు చదివినప్పటికీ అనేక రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ అలవర్చుకున్నప్పటికీ నేర్చుకున్నప్పటికీ ఇవాళ బయట ప్రపంచంలో ఉద్యోగాలు రానటువంటి నేపథ్యంలో ఇవాళ ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అమలవుతే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కార్మికులందరూ ఆశగా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కార్మికుల కోసం ఇవాళ స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ఇవాళ అక్టోబర్ 6 తారీఖు నాడు ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇవాళ నవంబర్ 4 తారీఖు నాడు ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో కూడా దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 20 తారీఖు నాడు దీన్ని అమలు చేస్తూ సర్క్యులర్ కూడా జీఎం పర్సనల్ గారు ఇవ్వడం జరిగింది. దీన్ని సవాలు చేస్తూ ఇవాళ హైకోర్టులో కె సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి పేరు మీద ఇవాళ పిల్ వేయబడ్డది, ప్రజా వాయిద్యం పేరు మీద పిల్ వేయబడ్డది. దీనిపైన ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా ఇవాళ ఇంప్లీడ్ కావడం జరిగింది. అదేవిధంగా ఇతర కార్మిక సంఘాలు కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. అయినప్పటికీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బలంగా ఇలా విశ్వసిస్తున్నది ఏంటంటే చట్టబద్ధమైన పేరు మీద ఎటువంటి ఆటంకాలు కల్పించినప్పటికీ తప్పకుండా కార్మికులకు ఈ అవకాశం తప్పకుండా సద్వినియోగం అవుతుంది, కార్మికుల ఆశ నెరవేరుతుందని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తున్నాం. ఎందువల్ల అంటే ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు లేదా ఇవాళ హెల్త్ రీజన్స్ పేరు మీద అమలవుతున్నటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఇవాళ ఖచ్చితంగా కార్మికులు ఒక అండర్గ్రౌండ్లో 400-500 మీటర్ల దూరంలో ఇవాళ తమ వెముకలన్నీ అరిగిపోయి మోకాళ్ళు అరిగిపోయి నడుములు కుంగిపోయి అత్యంత భయానకమైనటువంటి పరిస్థితిలో పనిచేసే కార్మికులు ఇవాళ ఎటువంటి అర్హత లేకుండా ఇవాళ ఇవ్వబడుతున్నటువంటి ఈ ఉద్యోగం ఇవాళ ఇతరత్ర సమాజంలో ఉన్నటువంటి వాటన్నిటికీ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఆధారంగా ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇవాళ సింగరేణిలో ఇవాళ కార్మికుడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కార్మికుని యొక్క కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, వాళ్లకు ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేకుండా ఎటువంటి విద్యార్హత అవసరం లేకుండా ఇవాళ అండర్గ్రౌండ్లో అతి కష్టమైన పని చేయడం కోసం ఇవాళ ఇస్తున్నటువంటి ఉద్యోగమే. కాబట్టి అందున కూడా ఈ ఉద్యోగం అనేటువంటిది కొత్త కూడా కాదు, 1981 జనవరి 29 నుంచి అమల్లో ఉన్నటువంటిదే. కొన్ని కారణాల వల్ల ఆగిపోయినటువంటి విషయం కార్మిక వర్గానికి అందరికీ తెలిసిందే. అటువంటి స్కీమ్ను మళ్ళీ మనం రివైవ్ చేయడం జరిగింది, పునరుద్ధరించడం జరిగింది. అటువంటి స్కీమ్ తప్పకుండా అమలవుతుంది. చట్టబద్ధంగా ఎన్ని అడ్డంకులు కల్పించినా ఇది అమలవుతుంది అనేటువంటి విశ్వాసం అయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఉంది. ఎన్నికల దృష్ట్యా వారసత్వ ఉద్యోగాలపై టీబీజీకేస్ కపట నాటకం ఆడుతోందని, ఇందులో భాగంగానే కోర్టులో పిల్ పడిందని ఇతర సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇందుకు నిదర్శనమే కోర్టులో పిల్లు వేసిన వ్యక్తికి తరపున వాదిస్తున్న లాయర్ సత్యం రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను టీఆర్ఎస్ నాయకులుగా చూపుతున్న పరిస్థితి. ఏం సమాధానం చెప్తారు? ఇది జాతీయ సంఘాలు మాట్లాడేటువంటి మాటలు హాస్యాస్పదం, అర్ధరహితమైనటువంటిది. ఎందువల్లంటే ఇవాళ సత్యం రెడ్డి ఒకనాడు టీఆర్ఎస్ అడ్వకేట్గా ఉన్నమాట నిజమే, కానీ అతను ఈ రోజు నాడు టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. పైగా అతను ప్రొఫెషన్ ఆధారంగా ఎవరు వచ్చినా వారికి ఇవాళ చట్టపరమైనటువంటి సేవలు అందించడం అనేటువంటిది న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి. మనకు తెలిసి ఇవాళ దేశంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, ఇవాళ ఇందిరాగాంధీ హత్యకు తర్వాత కూడా ఇవాళ దానికి హత్య చేసిన వాళ్ళ కోసం మాట్లాడినటువంటి వాళ్ళు కూడా లాయర్లు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ బిన్ లాడెన్కు వ్యతిరేకంగా ఏదైనా జరిగినటువంటి దాంట్లో మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చాలా కేసులలో
చాలా కేసులలో కూడా ప్రజలు సమాజం అంతా వ్యతిరేకించినటువంటి సందర్భంలో కూడా వాళ్ళ తరఫున మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి న్యాయవాద వృత్తిని మనం శంకించడానికి లేదు, కానీ అతనికి మటుకు రాజకీయపరమైనటువంటి సంబంధం ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కానీ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంట్లో నాటకం అనేటువంటిది మాట అనేటువంటిది అర్ధరహితం.